నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో టాపిక్ ఇన్ఫర్టిలిటీ. ఈ సంతానలేమి సమస్య రావడానికి కారణాలేంటి, దీనికి ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు 49 సంతాన సాఫల్యత అండ్ పరిశోధన కేంద్రం నుండి డాక్టర్ గ్రీష్మ గారు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ. సరే, ఈ మధ్య కాలంలో ఎందుకు ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఎక్కువగా పెరిగిపోతున్నాయి? రీజన్స్ ఏంటి? సో అంటే రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే ముఖ్యంగా మనకి లైఫ్ స్టైల్ చేంజెస్, ఇంకొకటి ఏంటి అంటే మనకి రేడియేషన్ యూసేజ్. అంటే ఒకటి ఏంటి అంటే మనకి మేల్ ఫర్టిలిటీ కూడా ఆల్మోస్ట్ మనకి 50% అని చెప్పుకోవచ్చు. ఫీమేల్స్లో ఎంత ఉందో మేల్స్లో కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది మనకి సమస్య. ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళు అంటే ఫీమేల్సే రీజన్ అయ్యి ఉండొచ్చు మనకి సంతానలేమికి అనుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు మేల్స్లో కూడా ఆల్మోస్ట్ మనం అంటే 10 మందిలో 7 అనాలిసిస్ చేస్తే అంటే చాలా మందిలో ఒక 5-6 మెంబర్స్లో మనకి అబ్నార్మాలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. సో అది లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, అంటే మనకి అంటే తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, పొల్యూషన్ కానీ, రేడియేషన్ కానీ, సో అంటే ఎక్కువ కూడా ట్రావెలింగ్ మనం చేసినా కూడా వీటన్నిటి వల్ల కూడా మనకి మేల్లో ప్రాబ్లమ్స్ అనేవి అంటే కొంచెం స్పర్మ్ కౌంట్లో అనమాట. కౌంట్లో కానీ మొటిలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఏంటి అంటే కౌంట్ వరకు బాగానే ఉంటుంది, కాకపోతే మొటిలిటీ అంటే మనకి కదిలే కణాలు అనమాట, ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఉన్న కణాలు తగ్గిపోతూ ఉంటాయి. దీనివల్ల కూడా వారికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది రావచ్చు అనమాట. సో ఇట్లా అనేక రకాలైన ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉన్నాం అనమాట ఇవాళ మనం. అంటే ఈ హెల్దీ కణాలు ఉండాలంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎట్లా ఉండాలి పర్టికులర్గా మేల్స్లో? సో ఇప్పుడు మేల్స్లో ఏం చెప్తాము అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఫస్ట్ ఏంటి అంటే మనకి కొంచెం ఎక్సర్సైజ్ కానీ, న్యూట్రిషన్ కానీ, సో డైట్లో కొంచెం మనం ఏంటి అంటే చేంజెస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ కట్ డౌన్ చేసుకోవడము, షుగర్స్ ఇవన్నీ కట్ డౌన్ చేసుకోవడము, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్స్ అనేవి ఫుడ్లో ఎక్కువ గ్రీన్స్ తీసుకోవడము, నట్స్ తీసుకోవడము, ఫ్రూట్స్ తీసుకోవడము, ఇట్లా మనకి హెల్తీ అనే డైట్ అనేది ఇన్కార్పొరేట్ చేయాలి. దాంతోపాటుగా మనకి ఎక్సర్సైజ్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి అంటే ముఖ్యంగా మనకి అంటే సాఫ్ట్వేర్ కపుల్ వీళ్ళు ఉంటే ఏం చెప్తాము అంటే ల్యాప్టాప్ అనేది కొంచెం దూరంగా పెట్టండి, ఒక డెస్క్ మీద పెట్టండి అని చెప్తాము. అంటే బాడీకి దగ్గరగా అనేది పెట్టుకోకూడదు, ముఖ్యంగా లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి అనమాట. అట్లాగే మనకి మొబైల్ యూసేజ్ కూడా మనకి కింది పాకెట్స్లలో పెట్టుకోకండి అని చెప్తామన్నమాట. బెటర్ అనమాట, మొబైల్ అనేది ఓన్లీ పైననే పెట్టుకోండి అని చెప్తామన్నమాట. సో అంటే ఇంకా ఇవే కాకుండా మనకు ఒక చిన్న ట్యాబ్లెట్స్ అనమాట, యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్ అనేవి. సో అవి ఇచ్చిన తర్వాత కూడా మనకి అంటే కౌంట్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవ్వడం అనేది మనం గమనిస్తూ ఉంటాం అనమాట. కాలర్ ఉన్నారు వెనుకొండ నుండి, బలరాం గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. హలో మేడం, నమస్తే డాక్టర్ గారు. హలో 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 మాట్లాడండి డాక్టర్ గారితో. హలో నమస్తే అండి మేడం, నా పేరు బలరాం మేడం. నేను మెడికల్ రిప్రజెంటేటివ్ వర్క్ చేస్తాను మేడం. ఓకే అండి, చెప్పండి సార్. మేడం, యాక్చువల్గా నా ఏజ్ వచ్చి 29 years మేడం. ఓకే అండి. మేడం, నేను బిఫోర్ మ్యారేజ్ ఒక డాక్టర్ సజెస్ట్ చేస్తే నేను అన్ని హార్మోన్ టెస్ట్ అన్ని చేయించుకున్నాను మేడం. అందులో మొటిలిటీ తక్కువ ఉందని చెప్పారు మేడం. ఓకే, సెమెన్ టెస్ట్ అనేది చేయించుకున్నారు. సెమెన్ టెస్ట్ చేయించుకుంటే కొంచెం వాల్యూమ్ తక్కువ వచ్చింది. నేను ఓవర్ వెయిట్ ఉంటాను. ఓకే అండి. 100 kgs ఉంటాను. అందువల్ల వెయిట్ మీద అలా ఉందని చెప్పాడు ఎండోక్రైనాలజిస్ట్. ఓకే అండి. మేడం, ఒక 7 months హెచ్సిజి అండ్ FSH 150 వాడాం మేడం. ఓకే అండి. బట్ దాని వల్ల ప్రీవియస్ నాకు per ml 32 millions ఉండేది మేడం. ఓకే అండి. బట్ పూర్ మొటిలిటీ మేడం. మార్ఫాలజీ కూడా చాలా బాగుండేది. ఓకే. అంటే లోకల్ ల్యాబ్ టెస్ట్ కాదు, ఎందుకంటే మనం కూడా మెడికల్ లోనే ఉన్నాం కాబట్టి మంచి చోట చేయించాను. ఓకే. రీసెంట్ గా చేపిస్తే మొటిలిటీ కొంచెం ఇంప్రూవ్ అయింది కానీ ఓకే కౌంట్ తగ్గింది మేడం. కౌంట్ ఎంత ఉందండి మేడం? 22 million ఉంది మేడం. ఓకే అండి. మొటిలిటీ బాగా తగ్గిపోతుంది మేడం. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఏంటి అంటే ఫస్ట్ కౌంట్ అనేది 16 పైన ఎంత ఉన్నా కూడా నార్మల్ అనే తీసుకుంటాం అనమాట, మనకి ఇబ్బంది ఏం లేదు. ఇంకొకటి మొటిలిటీ అనేది మరి ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే మరి అంటే పెరిగింది అని చెప్తున్నారు. ఓకే, మొటిలిటీ ఓకే. మనకి అంటే మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే మనకి 30% ఉంటే మంచిదన్నమాట మొటిలిటీ అనేది. సో 18% ఉన్నా అంటే పెద్దగా అంటే ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. సో అంటే మీకు ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిందా అండి? మేడం, మ్యారేజ్ అయ్యి 4 months అవుతుంది మేడం. మా మిస్సెస్ కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండటం వల్ల ఓకే అండి
పర్లేదు ఆమె సెట్ అయింది. నాచురల్ గానే ట్రై చేద్దామని ఉద్దేశం మీద నేను చాలా డబ్బులు కూడా హార్మోనల్ ట్రీట్మెంట్ అంటే సో డెఫినెట్గా న్యాచురల్గా ట్రై చేయొచ్చండి, అంటే ఆల్మోస్ట్ 1 year వరకు అన్నా. కాకపోతే ఏంటి అంటే మీరు కొంచెం ఇంకా ఈ చిన్న చిన్న మీరే చెప్తున్నారు కదా ఓవర్ వెయిట్ అని, అంటే వీలైతే కొంచెం ఎక్సర్సైజ్ అది చేసి కొంచెం వెయిట్ అంటే కొంచెం తగ్గినా కానీ ఒక 2-3 kgs తగ్గినా కానీ బెటర్, ఇంకా మనకి మొటిలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో కొంచెం అట్లాగే మనకి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కూడా చేంజ్ చేసుకుంటే, ఎందుకంటే మనం లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా మందిని చూసామన్నమాట. అంటే మనకి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల చిన్న ఇవి యాంటీ ఆక్సిడెంట్ అని విటమిన్ టాబ్లెట్స్ ఉంటాయి, ఇవి వేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా కూడా మనకి మొటిలిటీ అనేది పెరిగి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో పెద్ద ఇబ్బంది అనేది అయితే ఏం లేదు. ఈ ఫీమేల్లో కనుక చూస్తే పీసీఓడి, థైరాయిడ్ అనేవి ఈ రెండు కూడా ఇన్ఫర్టిలిటీ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఇప్పుడు మనకి ఏంటి అంటే పీసీఓడి ప్రాబ్లం ఉంది అంటే ఈ ఫీమేల్లో ఏంటి అంటే మనకి ఎగ్ నెంబర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్క ఓవరీలో more than 20 అనేవి ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్నగా ఉంటాయి, మనకి గ్రోత్ అనేది ఉండదు. సో మనకి పీసీఓడి ఉంటే ఏమంటాం, అది యానోవ్యులేటరీ అనమాట. అంటే మనకి ఎగ్ గ్రోత్ అనేది సరిగ్గా ఉండకుండా ఓవ్యులేషన్ అనేది సరిగ్గా అవ్వదు, కాబట్టి వాళ్ళ లోపల మనకి పీరియడ్స్ అనేవి డిలే అవుతూ ఉంటాయి అన్నమాట. కొంతమందికి 3 monthsకి 4 monthsకి, కొంతమందికి మెడిసిన్స్ వేసుకుంటేనే మనకి ఇట్లా ఇది బ్లీడింగ్ అనేది అవ్వడం అనేది చూస్తామన్నమాట. సో వీళ్ళకి ఏంటి అంటే కొన్నిసార్లు అంటే మనకి ఆటోమేటిక్గా కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు అనమాట. కొంతమందికి ఏంటి అంటే 1.5 monthsకి 2 monthsకి బ్లీడింగ్ అయినా కూడా కొన్నిసార్లు ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ రావచ్చు. కాకపోతే వీళ్ళ లోపల ఏంటి అంటే మనకి పీసీఓడి ప్రాబ్లం వల్ల ఇది ఒక సైకిల్ అనమాట. మళ్ళీ మనకి లావు పెరగడము, లావు ఉన్న వాళ్ళు తగ్గకపోవడము, ఇంక పీసీఓడి అగ్రివేట్ అనేది అవ్వడము, ఇట్లా కూడా ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా మనకి ఎప్పుడైతే సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్ ఉంటున్నాయి అంటే ప్రెగ్నెన్సీ కోసం ఎప్పుడైతే ట్రై చేస్తున్నారో వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే మంచిదన్నమాట. అంటే మనకి ముందుగానే ఏం ప్రాబ్లం ఉంది అన్నీ చూసుకొని ప్రెగ్నెన్సీ మనకి ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ చేయడానికి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ ప్రాబ్లమ్. కాలర్తో మాట్లాడి డిస్కస్ చేద్దాం. హైదరాబాద్ నుండి ఝాన్సీ రాణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. హలో 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 ఝాన్సీ రాణి గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. హలో వినిపిస్తుందా అండి? హలో మాట్లాడండి డాక్టర్ గారితో. హలో నమస్తే అండి, చెప్పండి అమ్మా. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా, చెప్పండి మ్యామ్. నాకు మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది. ఓకే అండి. ఇంతవరకు పిల్లలు కాలేదు. ఓకే అమ్మా, ఏజ్ ఎంత అండి మీది? 26 ఉంటుంది. ఓకే. సో ఏమన్నా అంటే ట్రీట్మెంట్స్ తీసుకున్నారా 6 years నుంచి? అంటే నార్మల్ గా చూయించుకున్నాను, ఏం ట్రీట్మెంట్స్ ఏం తీసుకోలేదు. ఓకే అండి. అంటే పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పినారు. ఓకే అండి, పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నాయి, స్కాన్ అది చేస్తే పీసీఓడి ఉంది అని చెప్పారు మీకు. ఓకే అండి. సో మ్యారేజ్ అయ్యి 6 years అవుతున్నాయి, పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నాయి, ఇంతవరకు ప్రెగ్నెన్సీ రాలేదు అని చెప్తున్నారు. సో ఇంకొకటి ఏంటి అంటే ఇంపార్టెంట్, మనకి హస్బెండ్ది కూడా సెమెన్ టెస్ట్ ఎట్లా ఉంది ఒకసారి చేయించుకోవాలన్నమాట. సో మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది, వేరే ఎక్కడ చూయించుకున్నా చిన్న మెడిసిన్స్ అయితే పెడతారనమాట. అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడిసిన్ పెట్టి ఈ టైం నుంచి ఈ టైం వరకు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ రకాలైన ట్రీట్మెంట్లు కూడా అయిపోయాయా, అది కూడా ఇంపార్టెంట్ అనమాట హిస్టరీలో. సో అట్లాంటి చిన్న ట్రీట్మెంట్స్ అనేవి అవ్వకపోతే ఫస్ట్ మనకి హస్బెండ్ అంతా బాగుంది, వైఫ్ అంతా బాగుంది, థైరాయిడ్ అట్లా వేరే ఇష్యూస్ ఏం లేవు అంటే చిన్న ట్రీట్మెంట్స్ అనేవి ట్రై చేయొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా 6 years అయ్యింది మనకి మ్యారేజ్ అయ్యి అంటే హస్బెండ్లో కూడా చిన్న చిన్న ఇష్యూస్ అనేవి ఉండొచ్చు అనమాట. అంటే మనకి కౌంట్లో కానీ లేదు మనకి మొటిలిటీలో కానీ. సో అట్లాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి మనకి అంటే మ్యారేజ్ అయ్యి 6 years అయింది కాబట్టి IUI పద్ధతి అనేది ట్రై చేసుకోవచ్చు అనమాట. సో అంటే ఇద్దరి మనకి అంటే రిజల్ట్స్ని బట్టి అంటే సెమెన్ టెస్ట్ కానీ వాళ్ళ హార్మోన్ టెస్ట్ కానీ స్కాన్ని బట్టి మనకి నెక్స్ట్ అంటే వాళ్ళకి అంటే ఎగ్ నెంబర్స్ని బట్టి కానీ అంటే వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నారు, ఎంత తొందర ఉంది అనే దాన్ని బట్టి మనకి ఏ ట్రీట్మెంట్కి వెళ్తే బెటర్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది చెప్తామండి. ఈ థైరాయిడ్ అనేది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ ఈ థైరాయిడ్లో కూడా టైప్స్ ఉంటాయి కాబట్టి ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందా న్యాచురల్? సో ముఖ్యంగా మనకి ఏంటి అంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువగా మనకి హైపోథైరాయిడిజం అనేది చూస్తుంటాం అనమాట. సో ఎట్లా అంటే మనకి TSH లెవెల్స్ అనేవి హైపో ఉన్న వాళ్ళకి మనకి బాడీలో ఎక్కువ అయిపోతాయి అనమాట. అంటే మనకి థైరాయిడ్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి కాబట్టి ఆ బ్రెయిన్లో మనకి ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇదే మనకి బ్లడ్లో అనేది టెస్టులు చేస్తే తెలుస్తుంది. సో నార్మల్గా ఏమనుకుంటాము అంటే మనకి
అంటే ఫీమేల్కి అసలు ఏం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోకపోతే థైరాయిడ్ లెవెల్స్ TSH లెవెల్స్ మనకి 5 అండ్ అబవ్ ఉంటే మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి అని చెప్తాం. కాకపోతే మనకి ఎప్పుడైనా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఏంటి అంటే మనకి థైరాయిడ్ అనేది 3గా కట్ ఆఫ్ అనేది పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే మనకి ఇంతకంటే ఎక్కువ ఉంటే సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటారనమాట. మనకి సిమ్టమ్స్ అనేవి ఏమీ లేకున్నా కూడా ఈ చిన్న చిన్న ప్రాబ్లం వల్ల మనకి ఏంటి అంటే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్, కొంతమందికి మనకి ప్రెగ్నెన్సీ అనేది నిలవకపోవడము, అసలు ఇంప్లాంటేషన్ అనేది జరగకపోవడం అనేది చూస్తూ ఉంటాం అనమాట. సో అందుకే మనం ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ఎవరికైతే ప్లాన్ చేస్తున్నామో స్ట్రిక్ట్గా థైరాయిడ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చూస్తూ ఉంటాం అనమాట. కొంతమందికి ఏంటి అంటే థైరాయిడ్ మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ప్రెగ్నెన్సీ అందడం అనేది అట్లా అంటే కార్డియాక్ యాక్టివిటీ రావడం ఇట్లా కూడా చూస్తుంటాం అనమాట. సో థైరాయిడ్ కంట్రోల్ అనేది కూడా మనకి ప్రెగ్నెన్సీలో చాలా హెల్ప్ అవుతుంది. సో చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే వన్స్ మనకి థైరాయిడ్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తే ఎప్పటి వరకు వేసుకోవాలి అని చెప్పేసి. సో మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే థైరాయిడ్ మనకి 5 బిలోనే ఉంది. సో అప్పుడు ఏంటి అంటే మనకంటే సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఉంది, వేరే సిమ్టమ్స్ అనేవి ఏమీ లేవు అంటే మనం డెలివరీ వరకు థైరాయిడ్ మెడికేషన్ యూస్ చేసి ఆ తర్వాత మనం లెవెల్స్ని బట్టి స్టాప్ చేయడానికి కూడా వీలు అనేది ఉంటుందన్నమాట. సో ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కాలర్ ఉన్నారు కాకినాడ నుండి, సుజాత గారు. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. సరే. హలో డాక్టర్ గారు నమస్కారం. నమస్తే అండి, చెప్పండి అమ్మా. అదేంటి మా పాపకి 5 సంవత్సరాలు అయిందండి పెళ్ళయ్యి. ఓకే అమ్మా. ఒకసారి కూడా ప్రెగ్నెన్సీ అన్నది రాలేదండి, నీటి పొడుగులు ఉన్నాయంటున్నారు. ఓకే అండి. చూపించామండి, నీటి పొడుగులు తగ్గినాయి అంటున్నారండి. ఓకే అమ్మా. సరే ప్రెగ్నెన్సీ రాలేదండి పాపకి. పీరియడ్స్ రెగ్యులర్ గానే వస్తున్నాయమ్మా? రెగ్యులర్ గా వస్తున్నాయండి. ఓకే అండి. ప్రతి నెల వచ్చేస్తున్నాయండి, కానీ ప్రెగ్నెన్సీ మాత్రం రావట్లేదండి. ఓకే అమ్మా. సో 5 సంవత్సరాలు ఏంటండి పాప. ఓకే అండి. వాళ్ళు అంటే హస్బెండ్ కూడా ఏమన్నా చూపించారా? చూపించామండి, ఇద్దరికి కూడా. అబ్బాయికి అయితే ఏ ప్రాబ్లం లేదండి. ఓకే అండి. అమ్మాయికి మాత్రం నీటి పొడుగులు ఉన్నాయన్నారు, తగ్గినాయి అన్నారండి. ఓకే అండి. సో అంటే మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ లాగా ఉందన్నమాట. అంటే అన్నీ బాగానే ఉన్నాయని చెప్తున్నారు, తనకి అంటే పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తున్నాయి అంటే ఓవ్యులేషన్ అది సరిగ్గానే అవుతూ ఉండొచ్చు అనమాట 90% ఆఫ్ ద టైమ్స్. సో దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటామన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఒకసారి ట్యూబ్ టెస్ట్ అనేది అవ్వకపోతే ఒకసారి చేయించండి అన్నమాట. సో ట్యూబ్ టెస్ట్ తర్వాత కూడా మనకి నార్మల్గా ట్యూబ్స్ అనేవి యాక్టివ్గా అంటే పేటెంట్ ఓపెన్ అనేవి ఉంటే ఇంకా యాక్టివ్గా ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ట్యూబ్ టెస్ట్ ఒకటి చేసి ఆ తర్వాత మళ్ళీ అంటే ఎన్ని మంత్స్ వేరే ట్రీట్మెంట్స్ తీసుకున్నారు అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. చాలా నెలలు ఇట్లా చిన్న చిన్న మందులు తీసుకొని న్యాచురల్గా ట్రై చేశారు అంటే IUIకి వెళ్ళండి. సో IUI ద్వారా కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట ఇట్లా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్లో. మనకి హైదరాబాద్ నుండి సైరాబాన్ గారు ఉన్నారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. అమ్మ, మా పాపకు పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది, ఒక బాబు పుట్టాడు. ఆ బాబుకి ఇప్పుడు 7వ సంవత్సరం ఉన్నాడు. అప్పటి నుంచి మళ్ళీ ఏమో పాప కన్సీవ్ కాలేదు. ఓకే అండి. ఎందుకో ఏమో పాప కొంచెం థైరాయిడ్ కూడా ఉందమ్మా. ఓకే అండి. మెడిసిన్ వాడుతున్నారు థైరాయిడ్ కి? వాడుతుంది, థైరాయిడ్ కి వాడుతుందమ్మా. ఓకే ఓకే అండి. అందుకు ఇప్పుడు బాబు తర్వాత మళ్ళీ ఇంకొకటి అయితే బాగుండు అని మా ఆలోచన. ఆలోచిస్తున్నాం కానీ కుదరడం లేదు. అదే అదే అంటే గ్రీష్మ మేడం టీవీలో చూసి చేశాను మేడం. ఓకే అండి, మీరు ఢిల్లీ నుంచి చేస్తున్నారా? ఓకే అండి, సరే. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే మీరు చెప్పినట్టు సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఈ ప్రాబ్లం కూడా మనకి చాలా ఎక్కువైపోయింది అనమాట. ముందు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి సగం మంది అంటే ఓపీలో అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ రాక బాధపడే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు మనకి. సో వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మనకి ఏ ప్రాబ్లం ఉండదు, అంటే వాళ్ళకి తెలియదు అనమాట. ప్రెగ్నెన్సీ వచ్చింది, డెలివరీ అయిపోతుంది, అంత సుఖంగా ఉంటుంది. మళ్ళీ మనకి సెకండ్ ప్లాన్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే ఒక్కసారి కూడా అసలు ప్రెగ్నెన్సీ రాకపోవడము, మనకి వచ్చినా కూడా సరిగ్గా కంటిన్యూ అవ్వకపోవడము, అబార్షన్స్ అవ్వడము ఇట్లా ఉంటుందన్నమాట.
సో రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ఫస్ట్ వాళ్ళకి ఏంటి అంటే మనకి హార్మోన్స్ అది ఒకసారి టెస్ట్ చేసుకొని, ఇంకొకటి ఏంటి అంటే చిన్నది ట్యూబ్ టెస్ట్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో కొంతమందికి ఏంటి అంటే స్కాన్ చేస్తే ఎగ్ నెంబర్స్ సడన్గా తగ్గిపోవచ్చు అనమాట. సో ఇట్లా ఏమైనా ఉన్నాయా అని అన్నీ మనం రూల్ అవుట్ చేసుకొని, ఇంకొకటి ఇంపార్టెంట్ హస్బెండ్ కణాలు కూడా అనమాట. ఫస్ట్లో బాగుండి అయిపోవచ్చు, తర్వాత మనకి సడన్గా 0 అయిపోవడము, లేదు తక్కువ అయిపోవడము, సో అట్లా ఏమన్నా ఉందా అది కూడా ఇంపార్టెంట్ అనమాట చెక్ చేసుకోవడం. సో అన్నీ నార్మల్గా ఉన్నాయి అంటే ఇప్పుడు మనకి గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనకి IUI ట్రీట్మెంట్స్ కానీ, లేదు ఇంకా ఎగ్ నెంబర్స్ అన్నీ బాగున్నాయి న్యాచురల్గా ట్రై చేస్తాము అంటే మెడిసిన్ ఇచ్చి ఏ టైంలో కలవాలి, సో అట్లాంటి ట్రీట్మెంట్స్ అనేవి కూడా ట్రై చేయొచ్చు అనమాట మనం. ఈ ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన కపుల్స్కి ఫస్ట్ మీరు చేసే టెస్టులు ఏంటి? సో ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం హిస్టరీ తీసుకోవడం అనమాట. సో హిస్టరీలో కూడా అంటే మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది, పీరియడ్స్ ఇట్లా అన్నీ చూసి మళ్ళీ అంటే మనకి హిస్టరీలోనే ఐడియా వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు తీసుకున్న ట్రీట్మెంట్స్ని బట్టి ట్యూబ్స్ అనేది చూసుకున్నారా లేదా, హస్బెండ్ది అనేది సెమెన్ అనాలిసిస్ అయిందా లేదా, సో దాన్ని బట్టి ఇంకా వేరే ఏమన్నా ప్రాబ్లం ఉందా, సో మనకు ఒక 50% మనం డయాగ్నోసిస్కి అనేది రీచ్ అయిపోతాం అనమాట మనకి హిస్టరీని బట్టి. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటి అంటే మనకి స్కాన్ అనమాట. సో మనకి స్కాన్ కూడా మనకి చాలా విషయాలు తెలుస్తాయి అనమాట స్కాన్ని బట్టి. అంటే లేడీలో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూసేది యూట్రస్ అనమాట. యూట్రస్ మనకి సైజ్ ఎలా ఉంది, సో లోపల పొర థిక్నెస్ ఎలా ఉంది, డే 2 కాకుండా మిడ్ డే ఆఫ్ ద సైకిల్ వస్తే పొర థిక్నెస్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత ఏమన్నా మనకి ఫైబ్రాయిడ్స్ లాంటివి ఉన్నాయా, లేదు చిన్న చిన్న పాలిప్స్ లాంటివి ఇన్ఫెక్షన్లు అట్లా ఏమన్నా ఉందా, సో అవన్నీ చెక్ చేసుకోవడము. ఇంకొకటి ఏంటి అంటే ఇంపార్టెంట్ మనకి ఎగ్ అంటే ఓవరీలో ఎగ్ నెంబర్స్ అనేవి ఎట్లా కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్ స్కాన్లో మనకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే ఏ కోవకి చెందుతున్నారు వాళ్ళు, అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఏమన్నా ఉందా, లేదు ఇట్లా చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా. కాకపోతే స్కాన్లో మనకి నార్మల్ ట్యూబ్స్ అనేవి మాత్రం ఎప్పుడు కనిపించవన్నమాట. ట్యూబ్స్ అనేవి అబ్నార్మల్ ఉండి ఏమన్నా పెథాలజీ ఉండి ట్యూబ్స్లో ఏమన్నా నీరు అనేది చేరుకుంటే హైడ్రోసాల్పింగ్స్ అట్లా అంటాం అనమాట. సో అట్లా అంటే హిమెటోసాల్పింగ్స్ అట్లా అంటే బాగా లేని ట్యూబ్స్ మాత్రమే మనకి ఇట్లా కనిపిస్తాయి అన్నమాట స్కాన్లో. సో అదొకటి. సో ఇట్లా మనకి అంటే ఆల్మోస్ట్ మనకి హిస్టరీ స్కాన్ అయిపోయిన తర్వాత మనం ఒక 70% ఆఫ్ ద టైమ్స్ మనం ఒక డయాగ్నోసిస్కి అనేది వచ్చేస్తాం అనమాట. దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ అనమాట. చిన్న చిన్న బ్లడ్ టెస్ట్లు అంటే వాళ్ళ బాడీ అనేది ఎంత మేరకు ఫిట్గా ఉంది ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి అనేది, చిన్నది హీమోగ్లోబిన్ టెస్ట్, షుగర్ టెస్ట్, ఇట్లా థైరాయిడ్ టెస్ట్ ఇట్లా అనేది మనం చెక్ చేసుకొని ఆ తర్వాత టెస్ట్లని రిపోర్ట్లని బట్టి నెక్స్ట్ వాళ్ళని రమ్మనడం అనేది జరుగుతుందన్నమాట. దాన్ని బట్టి మనం చెప్తాం ఏ ట్రీట్మెంట్కి వెళ్తే సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి. అంటే ఏ ట్రీట్మెంట్స్ బెస్ట్ అంటారు, IUI IVF? సో అంటే అది కపుల్ని బట్టి ఉంటుంది. కొంతమందికి ఏంటి అంటే సొసైటీలో ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళ IUI ఎందుకంటే మనకి IUIలో నార్మల్గా కూడా మనకి సక్సెస్ అనేది అరౌండ్ 14-15% వరకు ఉంటుందన్నమాట. సో అంత తక్కువ సక్సెస్ ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళు సొసైటల్ ప్రెషర్స్కి తట్టుకోలేరు అనమాట వన్స్ నెగిటివ్ రాగానే. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాము అంటే ఇప్పుడు IUI లేకున్నా పర్వాలేదు, మాకు తొందరగా ప్రెగ్నెన్సీతో వెళ్ళిపోవాలి అంటే డైరెక్ట్ IVF చేయించుకోండి అని చెప్తాం. లేదు కొంతమంది ఏంటి అంటే చిన్నగా అంటే చేయించుకుంటాము, అన్నీ బాగున్నాయి, ఎగ్ నెంబర్స్ బాగున్నాయి, మనకి స్పర్మ్స్ బాగున్నాయి అంటే IUI ట్రై చేసుకోండి అట్లా చెప్తాం అనమాట. సో కపుల్ని బట్టి వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ని బట్టి దాన్ని బట్టి అంటే ఎంత త్వరగా వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలని అనుకుంటున్నారు దాన్ని బట్టి మనం చెప్పడం జరుగుతుందన్నమాట. ఏ ట్రీట్మెంట్స్ అనేవి బెటర్ సక్సెస్ ఎక్కువగా ఇస్తాయి అనేది. ఓకే, అంటే ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది IUIది? ఇప్పుడు IUIది కూడా మనకి ఏంటి అంటే 1 month తర్వాత నెక్స్ట్ సైకిల్ మిస్ అయ్యింది అంటే అంటే మనకి ప్రెగ్నెన్సీ ఉన్నట్టు అనమాట. అంటే తొందరగా మనకు తెలిసిపోతుంది IUI చేసిన తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని చెప్పేసి. సో ఏ ట్రీట్మెంట్స్ అయినా కూడా మనకి పీరియడ్ అయినా 2nd day నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. ఎప్పుడైతే పీరియడ్ వస్తుందో అది day 1 కింద కౌంట్ చేసుకుంటాం అనమాట. సో అంటే ఎప్పుడు కూడా మనకి day 2 రోజు స్కాన్స్ అనేవి కంపల్సరీ చేస్తాం. ఎట్లా ఉంది ఓవరీ అనేది, బాగుందా, సిస్ట్లు ఏమన్నా ఉన్నాయా, ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయా అనేవి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అట్లా చూసుకొని వాళ్ళ ఫాలికల్ అనేది పెరగడానికి మనం మెడిసిన్ కానీ అవసరమైతే ఇంజెక్షన్స్ కానీ, ఇప్పుడు మనకు IUIలో ఏంటి అంటే కనీసం ఒక 1 to 3 eggs అనేవి పెరిగితే వాళ్ళకి సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేసి మళ్ళీ మనకి మిడ్ డే ఒక 8-10 days తర్వాత రమ్మని చూసుకొని ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్, మా స్టూడియోకి వచ్చి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. ఇది వాటి హలో డాక్టర్, నమస్తే.